I begin to I begin to హే హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి డే ఇన్ ఎక్సెంచర్ వీడియో అగైన్. సో ఇది ఒక చిన్న మినీ వ్లాగ్ అనమాట. సో నేనైతే మార్నింగ్ ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాను అండ్ ట్రాఫిక్ కూడా అంత లేదనమాట. సో నేను త్వరగా అయితే వెళ్ళిపోయినాను అనమాట. అండ్ ఆల్సో లాస్ట్ టైం తెలిసిందే కదా మీకు, నేను లైక్ ఐడి కార్డ్ మర్చిపోయినాను. సో పెద్ద స్టంట్ అయింది. సో ఈరోజు అలా అవ్వకూడదు అనేసి ఖచ్చితంగా ఐడి కార్డ్ చెక్ చేసుకునేసి వచ్చాను అనమాట. సో నేను ఆఫీస్కి అయితే ఇంకా ఎంటర్ అయిపోయినాను. సో ఇంకా లైక్ ఒక కాఫీ అయితే తాగేసి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇట్ వాస్ ఎ నార్మల్ డే. సో స్పెషల్గా చెప్పడానికి ఏమీ లేదు, లైక్ ఇట్ వాస్ నార్మల్ వర్కింగ్ డే అట్ ఎక్సెంచర్ అనమాట. సో నాకైతే చాలామంది మెయిల్స్ అయితే పెడుతున్నారు, అక్క లైక్ మాకు అప్డేట్స్ రావట్లేదు, మెయిల్స్ ఇది రావట్లేదు ఎక్సెంచర్ నుంచి అని చెప్పేసి. ఐ ఫీల్ రియల్లీ బ్యాడ్ ఫర్ యూ ఆల్. సో నేనేం చెప్తానంటే లైక్ ఎప్పుడు మెయిల్స్ వస్తుంది అనేది ఎవరికీ తెలియదు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాచ్ సెట్ ఆఫ్ బ్యాచ్ మీద పడుంటారు కాబట్టి. సో ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్కసారి జరుగుతుంది అనమాట మొత్తం వ్యాలిడేషన్స్ అన్నీ కూడా. సో దాన్ని బట్టి మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేము ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. బట్ నేనేమంటానంటే 3 or 4 months వరకు అయితే ఓకే అండి. మోర్ దెన్ 4 months కూడా మీకు మెయిల్ రావట్లేదు అంటే ప్లీజ్ మీరు లైక్ వేరే కంపెనీస్లో అయితే వెళ్ళి ట్రై చేయండి. సో దానికి మించి నేనైతే చెప్పలేను అనమాట. సో నాకు నిజంగా బాధేస్తుంది ఇంతమందికి ఇంకా మెయిల్స్ ఏది రావట్లేదు అని చెప్పేసి. సో అది అనమాట. సో మీరు వెయిట్ చేయకుండా నా సజెషన్ ఏంటి అంటే లైక్ మీరు వేరే కంపెనీస్కి అయితే ట్రై చేయండి. సో ఇంకా మేమైతే లైక్ లంచ్ అయిపోయింది అండ్ ఆల్సో కొంచెం స్నాక్స్ కూడా తీసుకున్నాం అనమాట. సో ఇంకా లైక్ కొంచెం ఎలా అంటే లైక్ ఆఫీస్లో చాలామంది లేరు, లైక్ ఇట్ వాస్ ఓకే అంటే కొంచెం ఖాళీగానే ఉన్నిందనమాట. సో మేము బయటే కూర్చొని ఇంకా కేఫ్ దగ్గర కూర్చొనేసి లైక్ అట్లా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. లిటరలీ మాకు ఇంకెవరు టీమ్మేట్స్ లేదండి, ఉన్నదే 4-5 మంది అండ్ దాంట్లో మేమిద్దరే అనమాట గర్ల్స్ అయితే. ఇంకా మేము కూడా లైక్ మేము ట్యూస్డే వచ్చామనుకోండి, కొంతమంది వెన్స్డే వస్తారు, కొంతమంది థర్స్డే వస్తారు. సో అలా ఫిల్టర్ అయ్యి లైక్ మేము మీట్ అయ్యేది ఒక 2-3 people ఉంటుందన్నమాట ఆఫీస్లో. సో ఏమంటారు లైక్ బోరింగ్గానే ఉంటుంది. లైక్ ఒక టీమ్ 10 to 15 members టీం ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది. సో మేము ఉన్నది 2-3 people కాబట్టి మాకేం అంత ఇంట్రెస్టింగ్గా ఉండదన్నమాట ఆఫీస్కి రావడం అనేది. సో జస్ట్ ఇంకా మాకు వీక్లీ వన్స్ అటెండెన్స్ మ్యాండటరీ చేశారు కాబట్టి ఇంకా వెళ్తున్నాము. సో అలా ఇంకా స్నాక్స్ అది చేసి ఇంకా వాక్ చేసామన్నమాట, తిన్నాం కాబట్టి. అండ్ దెన్ బ్యాక్ టు వర్క్ అగైన్. సో వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నామన్నమాట. అండ్ వర్క్ అయిపోయిన తర్వాత మా ఆఫీస్లో కొంచెం స్టాల్స్ అది పెట్టారని చెప్పారు, లైక్ షాపింగ్ కైండ్ ఆఫ్. సో అది చూసుకొని వెళ్దాము అనుకున్నాము. సో అయిపోయింది లైక్ ఆల్మోస్ట్ 6 అయిపోయింది అనమాట మేము లాగౌట్ అయ్యేసరికి. సో కొంచెం ప్రొడక్టివ్గానే అనిపించింది అనమాట, ఎందుకంటే లైక్ చాలామంది లేరు ఆఫీస్లో అండ్ ఇట్ ఈస్ ప్లెజెంట్గా ఉండింది యాక్చువల్లీ. సో నాకున్న వర్క్ అన్నీ కూడా కొంచెం మంచిగా కంప్లీట్ చేసేసుకున్నాను. సో దట్ రేపైతే లైక్ ఫ్రైడే, సో కొంచెం ఫ్రైడే కాబట్టి వీకెండ్ మోడ్ అది ఇది ఉంటుంది. సో ముందుగానే మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటాము అని చెప్పేసి నేను నార్మల్లీ 3 or 4 అంతా స్టార్ట్ అయిపోతాను. అలాంటిది నేను ఇంకా 6 వరకు ఇంకా కూర్చున్నాను అనమాట, మొత్తం వర్క్ కంప్లీట్ చేసుకునేసి వెళ్దాము అని చెప్పి. అండ్ దెన్ స్టేటస్ కాల్ ఉంటుంది. సో స్టేటస్ కాల్ నేనైతే అటెండ్ అవ్వలేదు, ఎందుకంటే నేను 6కి స్టార్ట్ అయిపోయినాను కాబట్టి ఆల్మోస్ట్ నాకు 1.5 hours పడుతుంది నేను పీజీకి వెళ్ళాలి అంటే. సో పర్మిషన్ అయితే తీసుకున్నాను, లైక్ ఐఎమ్ ట్రావెలింగ్ బ్యాక్ టు హోమ్ అని చెప్పేసి. సో అలా ఉండిందనమాట, లైక్ ఎవరు లేరు అండ్ నేను ఇంకొక అమ్మాయి ఉన్నాము అండ్ ఇంకొక అబ్బాయి తను త్వరగా అయితే లెఫ్ట్ అయిపోయినాడు అనమాట. సో మేమిద్దరమే ఇంకా లైక్ ఇప్పుడు ఎక్సెంచర్లో లైక్ ఎలా ఉంది అంటే మనం ఏ బిల్డింగ్ కన్నా లైక్ లాగిన్ అవ్వచ్చు. సో నాకు దగ్గరలో ఉన్నాయి చాలా బిల్డింగ్స్, కానీ నేను ప్రాజెక్ట్ వాళ్ళతో లైక్ ఉన్నదే 3-4 people. సో వాళ్ళతో మనం కమ్యూనికేషన్ పెట్టుకోకపోతే మంచిగా ఉండదు అని చెప్పేసి నేను దూరమైన సరే ఇక్కడికి వస్తున్నాను అనమాట. సో ఇంకా లైక్ ప్రాజెక్ట్స్ అవి ఇవి ఇంకా చేంజ్ చేస్తూ ఉంటారు, బట్ మాది లైక్ ఇట్ ఈస్ వెరీ బిగ్ ప్రాజెక్ట్. సో అందువల్ల ఇన్ని ఇయర్స్ వరకు ఉంది. సో ఐ డోంట్ వాంట్ టు లూజ్ దోస్ పీపుల్ అని చెప్పేసి నేను వస్తూ ఉంటాను. అండ్ ఈవినింగ్ అట్లా అయిపోయింది, మేము బయటకు వచ్చేసరికి ఇంకా స్టాల్స్ చూసి వెళ్దాం అనుకున్నాము. అంతగా ఏం అనిపించలేదు, లైక్ రొటీన్ మనం ఎక్కడ చూసినా ఉండే స్టాల్సే అనమాట.
అండ్ కాస్ట్ కూడా కొంచెం హైయే ఉంది. కొన్ని మెటీరియల్స్ లైక్ ఇయర్ రింగ్స్ అలాంటివి మంచిగా ఉన్నాయి, కానీ టూ మచ్ ఆఫ్ కాస్ట్. లైక్ స్టార్టింగే ఫ్రమ్ 400-500 ఉందన్నమాట, చిన్న చిన్న స్టర్ట్స్వి కూడా. సో అందుకు ప్రిఫర్ చేయలేదు నేను కొనుక్కోవాలి అని చెప్పేసి, ఎందుకంటే బయట దానికన్నా తక్కువలో మనకు దొరుకుతుంది. సో లైక్ ఊరికే అట్రాక్ట్ చేయడానికి అలా పెట్టారు కొన్ని స్టాల్స్, లైక్ ఆల్మోస్ట్ ఒక 10-15 స్టాల్స్ ఉంటాయి అంతే. సో కొంతమంది వస్తున్నారు, తీసుకుంటున్నారు. సో మనకైతే సెట్ అవ్వలేదన్నమాట. అండ్ దట్స్ ఇట్. లైక్ ఇది దీని తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయితే అయిపోయినాం అనమాట ఆఫీస్కి వెళ్ళడము. అండ్ ఆల్సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి. అండ్ ఆల్సో మీకు ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలి అనేది ప్లీజ్ నాకు కమెంట్ చేయండి, సో దట్ నాకైతే తెలుస్తుంది మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. సో నేను మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా పెట్టుకోవాలని ట్రై చేస్తాను. సో మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను దాని ప్రకారంగా వీడియో చేయాలి అనేసి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ గైస్ ఈ వీడియో గురించి అయితే. సో ఇట్ ఈస్ జస్ట్ అ మినీ వ్లాగ్, లైక్ మినీ డే అట్ యాక్సెంచర్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్. I begin to